కాషాయ అగ్రనేతల మధ్య చల్లారని కుంపటి. బండి ఈటెల మధ్య మళ్లీ పంచాయితీ. ఆ ఇద్దరు నేతల మధ్య డైరెక్ట్ డైలాగ్ వార్. సైలెంట్ గా రగులుతున్న లావా ఇక బద్దలు కానుందా? బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ ఎంపీలు బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య డైలాగ్ వార్ మళ్లీ మొదలైంది. నిన్నటిదాకా పరోక్షంగా జరిగిన ఈ పంచాయితీ ఇకపై ప్రత్యక్షంగా ఉంటుందన్న హింటిస్తున్నారట ఈ ఇద్దరు నేతలు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్ తన అనుచరుల తరపున పాల్గొన్నారు. ఇటు బండి సంజయ్ కూడా తన వర్గాన్ని గెలిపించుకునేందుకు వ్యూహాలు చేశారు. ఇక్కడే వీరిద్దరి మధ్య ఇన్నాళ్లు నడుస్తున్న కోల్డ్ వార్ లావాలా ఉప్పొంగిందట. ఈటెల సొంత మండలంలో ఈ ఇద్దరు నేతలు తమ వర్గాల అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాక బండి సంజయ్ సిబ్బంది ఇచ్చిన పత్రికా ప్రకటన ఈటెల వర్గానికి మండిపోయేలా చేసిందట. కమలాపూర్ మండలంలో ఈటెల బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారని, కానీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలిచారంటూ సంజయ్ టీం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహం ఫలించిందంటూ సంజయ్ వాట్సాప్ గ్రూప్లో ఈ ప్రకటన రావడంతో రచ్చ మొదలైంది. బీజేపీ వేరు, ఈటెల వేరు అనే అర్థం వచ్చేలా కావాలని సంజయ్ టీం ఇలా ప్రకటన ఇచ్చిందంటూ ఫైర్ అవుతున్నారు ఈటెల రాజేందర్ అనుచరులు. బండి సంజయ్ టీం పోస్ట్ చేసిన ఆ ప్రకటన సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. దీంతో ఈ పోస్టుపై ఈటెల రాజేందర్ ఘాటుగానే స్పందించారు. అవగాహన ఉన్నవాడెవడైనా అలా మాట్లాడతారా? అలాంటి పోస్టు పెడతారా? అంటూ ప్రెస్ మీట్లోనే ఫైర్ అయ్యారు ఈటెల రాజేందర్.